హాయ్ గైస్ వెల్కమ్ టు ద వీకే స్పేస్. క్యాలరీస్ పార్ట్ 2కి టైం అయింది. ఓకే. ఓకే. ఓకే సార్. పార్ట్ 1లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని శాంపిల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది చూపించాను కదా! డే అంతా తినేది తీసుకొని ట్రాక్ చేస్తే మనకి కంప్లీట్ క్యాలరీస్ ఎన్నున్నాయి, ఎంత తింటున్నాం అనేది మనకొస్తది. నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఎవరు ఎంత తినాలి అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా డిసైడ్ అవ్వాలి అనేది చూద్దాం. డిస్క్లైమర్ ఉంది. ఒకవేళ మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడీ ఇలాంటి మెడికల్ కండిషన్స్ ఏవన్నా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ దెన్ ఎ ఫిట్‌నెస్ కోచ్. దే విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ గోల్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఫార్ములా వస్తది. దాంట్లో మీ వాల్యూస్ ఎంటర్ చేశారంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతనేది తెలుస్తది. వీక్లీ 3-5 టైమ్స్ వర్కౌట్ చేస్తాను. 75 కేజెస్ మేల్, 27 ఇయర్స్ ఓల్డ్ ఇండివిడ్యువల్. ఇది నా పారామీటర్స్. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 2700 క్యాలరీస్. ఇది ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ వేరీ అవుతా ఉంటాయి. అందరికీ ఒకటే మెయింటెనెన్స్ క్యాలరీస్ సెట్ అవ్వవు. సో, ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ 2700 క్యాలరీస్ కన్నా తక్కువ తినాలి. అదే క్యాలరీ డెఫిసిట్. అదే వెయిట్ గెయిన్ అవ్వాలంటే 2700 క్యాలరీస్ కన్నా ఎక్కువ తినాలి. అదే క్యాలరీ సర్ప్లస్. మీ పారామీటర్ వాల్యూస్ మీరు ఎంటర్ చేసుకొని మీ క్యాలరీస్ ఎంత అనేది డిసైడ్ చేసుకోండి. డైలీ తినే ఫుడ్‌ని ఫుడ్ వేయింగ్ స్కేల్ మీద మెజర్ చేసుకొని సీక్రెట్ యాప్‌లో క్యాలరీస్ కౌంట్ చేసుకోండి. ఇనీషియల్‌గా కొంచెం హెక్టిక్‌గా ఉంటది. ముందు ముందు సింపుల్ అయిపోద్ది. సార్ ఏంటి సార్ అది? ఇట్స్ ఆల్ నంబర్స్ గేమ్. తగ్గాలి అనుకుంటే క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి. పెరగాలి అనుకుంటే క్యాలరీ సర్ప్లస్‌లో ఉండాలి. అది మెయింటెనెన్స్ క్యాలరీస్‌ని చూసి డిసైడ్ అవ్వాలి. మంత్లీ పాకెట్ మనీ అయినా, సాలరీ అయినా, బిజినెస్‌లో ప్రాఫిట్స్ అయినా లెక్క చూసుకొని ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ సేవ్ చేసుకుంటాం. ఇది కూడా సేమ్ అంతే. లెక్క చూసుకొని తినాలి. ఎక్స్‌పెండిచర్ అంటే క్యాలరీస్ బర్న్ చేయాలి అంతే. ఏం చెప్పావురా? ఇందులో నీకు ఒక చిన్న అవేర్‌నెస్ కోసం నెక్స్ట్ వచ్చే స్క్రీన్ షాట్ చూడండి. ఏ యాక్టివిటీ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ఆర్టికల్‌లో పబ్లిష్ చేశారు. నేను మీతో షేర్ చేసుకునే ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ సైన్స్ బ్యాక్డ్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈ ఫార్ములా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక పీడీఎఫ్ చేశాను. అది కావాలంటే భయపడకండి. కామెంట్ చేయమని అడగను. అదే రీల్ నాకు షేర్ చేయండి. మీ డీఎంలో ఆ పీడీఎఫ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. ఈ పీడీఎఫ్‌లో కూడా ఆ ఫార్ములా రీసెర్చ్ బేస్డే. దాని రీసెర్చ్ ఆర్టికల్‌ని కూడా పీడీఎఫ్‌లో సైట్ చేశాను. చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టికల్ మొత్తం చదవండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. డూ ఫాలో ద వీకే స్పేస్ ఫర్ మోర్ ఫిట్‌నెస్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.